రాజుని ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడు గారు చివరికి ఆ టెక్నాలజీతోనే దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం వచ్చే రీతిలో మెగాసిస్ స్పైవేర్ను వాడినటువంటి ఉదంతం వెలుగులోకి రావడం మనం అందరం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఈ పెగాసస్ స్పైవేర్ని వాడినట్టుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు నిన్న చెప్పటం జరిగింది. మమతా బెనర్జీ గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, నైతిక విలువలు కలిగినటువంటి ఒక రాజకీయవేత్తగా ప్రచారంలో ఉన్నటువంటి వారు. అంతేకాదు ఆమె చెప్పింది ఎక్కడో స్టేట్మెంట్ కాదు, వారి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ శాసనసభలోనే ఆన్ రికార్డ్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నాడు అధికారంలో ఉన్నప్పుడు పెగాసస్ స్పైవేర్ను కొని ఉపయోగించాడు అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి చెప్పారు. ఆమె మా రాజకీయ మిత్రురాలు కాదు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థి కాదు. ఒక విధంగా చెప్పాలంటే వారందరూ కొంతకాలం ఒకే బోటులో ప్రయాణం చేసినటువంటి వారు. 2019లో వారు ఒక ప్రత్యేకమైనటువంటి కూటమిగా ఏర్పడి మోడీకి వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయించుకొని చంద్రబాబు నాయుడు గారు పక్కన నుంచుని చెయ్యి ఎత్తినటువంటి మమతా బెనర్జీ గారు నిన్న ఫ్లోర్లో ఆమె చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నాకు అర్థం కాల. గుమ్మడికాయలు దొంగ అనగానే భుజాలు అనుకునే కార్యక్రమంలో చాలామంది ఇవాళ వచ్చి ఈ పెగాసస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఈ పెగాసస్తో ఏమి సంబంధం లేదని, మేము అలాంటి వారం కాదని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నారో నాకు అర్థం కాల. మేమేం ఇవ్వలేదే, ఈ పెగాసస్ మీరు వాడారని మేమేం ఇవాళ అనలేదే. అనకపోయినప్పటికీ కూడా ఇవాళ ఆనాడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు వచ్చి ఇవాళ దీనికి సమాధానం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు ఈ సమాధానాలు ఇస్తున్నారు? ఆయన ఒకడే కాదు, ఆయన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి అతిరథ మహారాజులందరూ వచ్చి ఈ పెగాసస్ గురించి ఒక స్టేట్మెంట్ మీద ఒక స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ మీద ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇదే నా ప్రశ్న. ఇటు ఎందుకు ఇలా చేస్తున్నారు? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే వరసనే భుజాలు తడుముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే దీనిలో ఏదో ఉంది. ఖచ్చితంగా మీరు ఈ పెగాసస్ని వాడారు, వాడి ప్రత్యర్థిని దెబ్బతీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ మమతా బెనర్జీ గారు శాసనసభలో అన్నారు. ఏం చేస్తారు దీనికి సమాధానం? మమతా బెనర్జీ గారికి సమాధానం చెప్తారా? లేక మమతా బెనర్జీ గారి మీద ఏమైనా డిఫమేటరీ సూట్ వేస్తారా? అలాగే లోకేష్ బాబు గారు 30 లక్షల రూపాయలు తిండి ఖర్చుకు వాడారు అని సాక్షిలో ఒక ఐటెం వస్తే దాని మీద మీరు డిఫమేటరీ సూట్ వేశారే, మరి ఎందుకేది దీని మీద? పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నదా తెలుగుదేశం పార్టీ మమతా బెనర్జీ గారి మీద? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మిమ్మల్ని కోట్ చేస్తూ శాసనసభలో అన్న తర్వాత ఆమెకు సమాధానం చెప్పుకోవలసినటువంటి బాధ్యత మీకుందా లేదా? అదేమంటే మా మీద పడతా ఉన్నారు. పడటమే కాదు, అప్పుడెప్పుడు ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరు అప్లై చేస్తే అప్పుడు ఉన్న డీజీపీ గారు సాహవాంగ్ గారు ఇలాంటి పరికరాలు మేము కొనలేదు అని ఒక సమాధానం చెప్పారంట. ఆహా, మా క్లీన్ సర్టిఫికేట్ వచ్చేసింది, మేము ఇలాంటివి కొనలేదు, మేము శుద్ధులం. అయ్యా, ఈ సంగతి మాకు తెలియదా? ఇలాంటి మీరు సహవాంగ్ ద్వారాను లేదా గవర్నమెంట్ ద్వారాను కొంటారా? కొనరే. మీకు చాలా నియర్ అండ్ డియర్ వ్యక్తులు ఉన్నారు కదా, ఆ రోజు పోలీస్ ఆఫీసర్లుగా పనిచేసిన వారు. ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమయ్యారు? ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి అక్రమాలకు పాల్పడితే విచారణ జరుపుతూ వారిని సస్పెండ్ చేస్తే న్యాయస్థానాలు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఆయన సస్పెన్షన్ కరెక్ట్ అని చెప్పారు తప్ప ఎక్కడ వ్యతిరేకించలేదే. అలాంటి నీర్ అండ్ డియర్ని పెట్టుకొని ప్రభుత్వ సొమ్ముతో కాకుండా మీరు ప్రైవేట్గా కొనొచ్చు కదా, అలా కొని ఉపయోగించవచ్చు కదా. సహవాంగ్ గారు చెప్పారు కాబట్టి ఇక మాకేమీ సంబంధం లేదు, మేము
బాగా శుద్ధులం, మేము అలాంటివి వాడలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేతిలోకి వచ్చిన దగ్గర నుంచి అనైతిక వక్ర మార్గాల ద్వారా మాత్రమే రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు మీరు. ఈ దేశంలో ఎవరైనా అనైతికమైన రాజకీయవేత్త ఉన్నాడు అంటే అది నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. మేము 2014 నుంచి 19 వరకు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిందరవందర చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఎన్ని అనైతిక మార్గాలు మీరు అన్వేషించారు, ఆచరించారు. ఒకసారి ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా? గుర్తు చేసుకోండి. 23 శాసనసభ్యుల్ని మీరు తీసుకువెళ్లారే, 4 మంత్రులు ఇచ్చారే, ఎన్ని అనైతికమైన కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు. మమ్మల్ని సర్వనాశనం చేసేద్దామని, జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నాభిన్నం చేసేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేద్దామని. అదే క్రమములో ట్యాపింగ్ కార్యక్రమాలు కూడా మీరు చేయలేదా? ఆ రోజు నేను చెప్పాం, ఇవాళ కాదే. ఆ రోజునే మేము అనేక ఆరోపణలు కూడా చేశాం. శాసనసభలో కూడా మా పార్టీ వారు అడిగారు ఆ రోజున, మీరు ఫోన్ ట్యాపింగ్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మా రహస్యాలను తెలుసుకొని మా మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడం కూడా జరిగింది. దానికి ఆధారాలు ఇవాళ బయటపడుతున్నాయి. మేము చేస్తుంటే అంటున్నాడు ఆ రోజున ఐటీ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు, మేము నిజంగా చేసి ఉంటే ఆ రోజే పట్టుకునేవాళ్ళు కదా. అంత తొందరగా దొరుకుతానా? దొంగలు వెంటనే ఎందుకు దొరుకుతారు నాయన? నిదానంగా ఆధారాలు బయటపడతాయి, తప్పనిసరిగా దొరుకుతారు. దొరికి తర్వాత వాళ్ళకు శిక్షలు కూడా పడతాయి. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైనటువంటి విధానాలను అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఇవాళ ఒక్కొక్కటి బయటకు వచ్చేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద పూర్తి విచారణ జరగవలసినటువంటి అవసరం ఉన్నదనేది కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దీని మీద విచారణ జరిగితే తప్పనిసరిగా అన్నీ బయటకు వస్తాయి. లోకేష్ బాబు గారు అంటున్నాడు, మాకు నిజంగా అలాంటి పరికరాలే మా దగ్గర ఉంటే, అలాంటి కార్యక్రమాలే మేము చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేవాడా? అందువల్ల వచ్చాడా? మీరు చాలా శుద్ధంగా ఉండటం వల్ల వచ్చాడా? మీరు ఏం చెప్పారు ఆ రోజులో? మీ నాన్నగారు ఏం చెప్పారు ఆయన? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాయన ఈవీఎంలు కూడా మోసం జరుగుతున్నాయని చెప్పి ప్రచారం చేసుకుని తప్పుకోవాలని పూర్తి అనుకున్నారే మీరు? ఈవీఎంల మీద కూడా మీరు బురద జల్లేటటువంటి కార్యక్రమం చేశారు, టెక్నాలజీ మీద. ఇవాళ మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే మీరందరూ కూడా ఇలా చేశారనేది చాలా స్పష్టమైనటువంటి అంశం. దీని మీద తప్పనిసరిగా విచారణ జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడి ఉండటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత చరిత్ర ఒకసారి చూసినట్లయితే ఇవాళ మమతా బెనర్జీ గారు చెప్పినటువంటి అసెంబ్లీలో ఫ్లోర్లో చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఖచ్చితంగా ఈ పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఇతరుల రహస్యాలను తెలుసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. నాకు అడుగుతా ఉన్నా, ఏందండి దుర్మార్గం? ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే దాని మధ్యలో ఏలు పెట్టి చూడాలేనో, కన్ను పెట్టి చూడాలేనో, గోడకి అవతల వాడు ఏం జరుగుతుందో చూడాలేనో, ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు చేసి మీరు రాజకీయంగా బ్రతికి బట్టగట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టే ఇలాంటి అనైతికమైన ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. కాబట్టి వీటిలో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సూటబుల్ ఎంక్వైరీ వేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజుల్లో ఈ పెగాసిస్ ని వాడి ప్రత్యర్థుల్ని మట్టుబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటనల మీద పూర్తి వివరాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే వీరు దోషులు కాదనేది ఉండవలసి ఉంది. నేను ఒక్కటే మనవి చేస్తున్నా. ఇవాళ మమతా బెనర్జీ గారు అన్నారు కదా, అన్న తర్వాత మీరు కాముగా ఎందుకుంటున్నారు? మమతా బెనర్జీ గారిని ఎందుకు అడగడం లేదు? మమతా బెనర్జీ గారి మీద మీరు సూటు వేయకపోతే, డిఫమేటరీ సూటు వేయకపోతే దీన్ని మీరు అంగీకరించినట్టుగానే ప్రపంచం భావించవలసి ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎన్ని డప్పాలు కొట్టినా ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడే, పెగాసస్ లాంటి వాటిని వాడలేదని సాక్ష్యాధారాలతో ఇవాళంతా కూడా వెలుగులోకి వచ్చిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మమతా బెనర్జీ గారు మాట్లాడింది ఏంటో, ఈయనకి అర్థమైంది ఏంటో నాకు అర్థం కాలేదు.
70 సంవత్సరాలు దాటాయి కాబట్టి ఆ ఒకటంటే ఈయన ఇంకోటి అర్థమవుతుందా, ఇది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అనైతికమైన కార్యక్రమాలకు పాల్పడే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఈ పెగాసస్ వాడలేదనేది వాస్తవం కాదు. తప్పనిసరిగా వాడి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరపవలసిందిగాను, సూటబుల్ ఎంక్వైరీ చేయవలసిందిగాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు అర్థం కాలే ఏంటి? దట్ ఈస్ ద బ్యాక్. ఇప్పుడు తెర వెనుక వ్యూహకర్తలు ఎవరనేది అది వేరే అంశాలు. అక్కడ ప్రభుత్వం వేరు, కేంద్రంలో ప్రభుత్వం వేరు, ఇక్కడ ప్రభుత్వం వేరు, వ్యూహకర్తలు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దానికి దీనికి సంబంధం ఏముంది చెప్పండి? వ్యూహకర్తలు వేరే ఉంటారు. అక్కడ వ్యూహకర్తలు ఒకలే కావచ్చు, ఇక్కడ వ్యూహకర్తలు ఒకటే కావచ్చు, వ్యూహకర్తలు అనేక చోట్ల పని చేయవచ్చు. దానికి దీనికి సంబంధం ఏముంది అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మమతా బెనర్జీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎవరో సలహా మేరకు ఈ స్టేట్మెంట్ ఇచ్చిందని మీరు అనడం ఎంతవరకు సమంజసం? ఎవరైనా అనుకుంటే మాత్రం ఎంతవరకు సమంజసం? ఆమెకు పొలిటికల్గా ఏమి లాభం? ఆమె రాష్ట్రం, ఆమె ఒక ప్రాంతీయ పార్టీ, అక్కడ అధికారంలో ఉన్నది, బీజేపీకి వ్యతిరేకంగా గెలిచింది, అందరికీ తెలుసు. నైతిక విలువలు కలిగినటువంటి మహిళ, ముఖ్యమంత్రి, పోరాడి అధికారంలోకి వచ్చింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారుగా లాగా నక్కజిత్తులు వేసి ట్యాపింగ్లు చేసి అధికారంలోకి వచ్చినటువంటి మహిళ కాదనేది మా అభిప్రాయం. ఆ వ్యూహకర్త వేరు, ఆ వ్యూహకర్త మా వ్యూహకర్త ఒకటే కాబట్టి ఆయన చేత అనిపించారనేటువంటి మాట అనైతికమైన మాట. ఈ మాట అనమనండి వాళ్ళని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అనమనండి, తెలుసుద్ది. మమతా బెనర్జీని అనమనండి, లేకపోతే మమతా బెనర్జీ గారి మీద ఇందాక నేను చెప్పినట్టుగా డిఫమేటరీ సూట్ వేయమనండి. ఆమె గురించి ఏం మాట్లాడట్లేదు, మా గురించి మాట్లాడతారు. మేము అసలు ఎంతవరకు ఏమైనా అన్నావా? మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో అన్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రియాక్షన్ నాదే కాదా? అది ఎవరు రియాక్షన్ రాకుండా ఎందుకు ఇంత భుజాలు తడుగుకుంటున్నారు? ఇవాళ ఎంతమంది బయటకు వచ్చారు? బయటకు వచ్చి ఏమేం మాట్లాడుతున్నారు? మా దగ్గర అలాంటి పెగాసస్ ఉంటే దాన్ని కాపాడేవాళ్ళం, దీన్ని కాపాడేవాళ్ళం అని ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కరి మాటలు ధైర్యంగా చెప్పమనండి. నేను ఒక మాట చెప్తూ ఉన్నా, మేము పెగాసస్ లాంటివి వాడలేదు. మాకు ఏ విచారణకైనా మేము సిద్ధం. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వేయమనండి విచారణ అని చెప్పమనండి. తెలుస్తుంది. ఆ మాట ఎందుకు అనరు? మమతా బెనర్జీ గారు అనరు. మమతా బెనర్జీ గారు వెనక ఉన్న వ్యూహకర్త గురించి మాట్లాడతారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక ఉన్న వ్యూహకర్త గురించి మాట్లాడతారు. మమతా బెనర్జీ గారిని టార్గెట్ చేయమని చెప్పమనండి. ఆమె చెప్పింది అబద్ధం అసెంబ్లీలో అని చెప్పమనండి. అదే మాట్లాడరు. భుజాలు తోడుకునే కార్యక్రమం. తండ్రి కొడుకులు ఇద్దరును. ముందు కొడుకు స్టేట్మెంట్ ఇస్తాడు, అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్నాడు ఈయన. నేను అడుగుతా ఉన్నా, ఏపీ వెంకటేశ్వరరావు పాపం శంకరగిరి మాన్యాలు బట్టిపడికి వెళ్ళి మాట వినటం వల్ల కోర్టులు కూడా వారికి రక్షణ రాలేదే. ఆయన ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాడు, ఎన్ని ట్యాపింగ్లు చేశాడు. 23 శాసనసభ్యుల్ని ఎత్తుకుపోవడానికి ఆ రోజున పోలీసు వ్యవస్థను ఉపయోగించినటువంటి నీచ రాజకీయవేత్త చంద్రబాబు కాదా? ఏమి వెంకటేశ్వరరావు ఎన్నిసార్లు ఉపయోగించారు? ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎన్నిసార్లు ఉపయోగించారు? ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఎన్నిసార్లు ఉపయోగించారు? ఇలా ప్రభుత్వ శాఖల్ని పార్టీకి వాడుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి సందేహపడాలా? చరిత్ర లేదా? పెగాసస్ లాంటి వాడటానికి ఆయనకి ఎక్కువ అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. వాడే ఉంటారు ఖచ్చితంగా, దానిలో సందేహం లేదు. ఆ రోజున మా రామకృష్ణారెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేశారని మేము ఆ రోజు ఆరోపించలేదా? కోర్టులో వేయలేదా? ఎన్ని ఫోన్లు ట్యాప్ చేశారు? దొరకపోవచ్చు, ఆ రోజున తప్పుకుపోవచ్చు. ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక్కోసారి వాళ్ళు ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రైవేట్గా కొనకూడదా? చంద్రబాబు నాయుడు 25 కోట్లు పెట్టి కొనలేడా? కొని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి వాడి ఉండకపోవచ్చునా? ఖచ్చితంగా కొని ఉంటారు, వాడి ఉంటారు. వాడి ఇవాళ వెళ్ళిపోయేటప్పుడు అన్ని తీసుకుపోయి ఉంటారు. సహవాంగ సమాధానం చెప్పాడు, మేము ప్రభుత్వం వైపు నుంచి కొనలేదు. ప్రభుత్వం నుంచి కొన్నమాట నిజమే. 25 కోట్లు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వలేదు నిజమే. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్గా కొని ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించి ఏబీ వెంకటేశ్వర లాగా
ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆ రోజున తెలుగుదేశం కార్యకర్తలాగానే ఉపయోగపడ్డాడు. నేను ఇవాళ చెబుతున్న మాట కాదు ఇది. ఆ రోజు మేము అపోజిషన్లో ఉన్నప్పుడే చాలా స్పష్టంగా చెప్పాం. ఏబి వెంకటేశ్వరరావు గారు పచ్చ చొక్కా తొడుక్కున్నాడు తప్ప కాకి చొక్కా తొడుక్కోలేదని. అలాంటి వాళ్ళని ఎంతమందిని ఉపయోగించుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కూడా మేము చెప్తున్నా, మరొక్కసారి నేను చెప్తున్నాను, ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలకు పాల్పడి రాజకీయ ప్రత్యర్థుల్ని, రాజకీయ సహచరుల్ని సైతం తొక్కివేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం. అందువల్లనే పెగాసస్ లాంటివి వాడి ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. దీని మీద విచారణ జరగాలి. దీని కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ వేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ వేయాలి. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే పంశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు అన్న విషయం మీద నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాలి, విచారణ ఆహ్వానించాలి. అప్పుడు కొంత మేరకు ఆయన మీద ఏదైనా విశ్వాసం కలుగుతుంది తప్ప ఆయన చేసేవన్నీ దొంగ పనులే, ఆయన చేసేవన్నీ గోడ దూకుడు కార్యక్రమాలే. ఇద్దరు మాట్లాడుకుంటే విని ఆ రహస్యాలను తెలుసుకొని ప్రత్యర్థుల మీద దాడి చేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. ఇవాళ ఎన్ని చెప్పినా వాస్తవాలు బయటకు రాక తప్పదు. చేయడం లేదు, సవాల్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకరి ఫోన్లు ట్యాప్ చేయవలసిన అఘాయిత్యం లేదు. మేము ప్రత్యర్థుల వీక్నెస్ మీద ఆధారపడి రాజకీయ పార్టీని పోషించడం లేదు, మాకు ప్రజాబలంతో పోషిస్తున్నాం. మేము సూటైన సిద్ధాంతంతో వెళుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. వ్యవస్థలను మేనేజ్మెంట్ చేసేటటువంటి వ్యక్తి తప్ప స్వయంగా ప్రజల అభిమానం పొందినటువంటి వ్యక్తి కాదు. ఈజ్ నాట్ ఎ మాస్ లీడర్. ఇద్దరును ముగ్గురును కలుపుకుని వాళ్ళ భుజాల మీద ఎక్కి అధికారంలోకి వచ్చేటటువంటి వ్యక్తే తప్ప. ఎప్పుడు చూడండి మీరు, ఇన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఎప్పుడైనా సరే ఎవరో ఒకరిని ఎంట పెట్టుకోవటమే. బీజేపీనో, సిపిఐనో, సిపిఎంనో, పవన్ కళ్యాణ్ ఎవరో ఒకరిని. సింగిల్గా వచ్చేది లేదు. ఎందుకంటే అతను ప్రజానాయకుడు కాదు, మాస్ లీడర్ కాదు. అతన్ని చూసి ఎవరు ఓటు వేయరు. అదే ఇందాక వాళ్ళు అడిగారు కదా, అప్పుడు వైసీపీనే ట్యాపింగ్ చేస్తుందని మేము చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. దేనికైనా సిద్ధం. వైసీపీకి ఆ గతి లేదు. మాకంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాదు. మేము ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తులమే తప్ప ఇలాంటి వక్ర మార్గాల్లో అధికారాన్ని నిలుపుకోవాలనో, వక్ర మార్గాల్లో అధికారం సాధించాలనో అనుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. స్ట్రైట్, సింగిల్. దొంగ మాటలు లేవు, గోడ దూకటాలు లేవు, అవతల పార్టీ వాళ్ళని లాక్కొచ్చి భుజాలు ఎక్కడం లేదు, ఇంకొక పార్టీతో కలిసి ప్రయాణం చేసి అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీని పక్కన నెట్టే పరిస్థితి లేదు. సింగిల్గానే వెళతాం, స్పష్టంగానే వెళతాం, సూటిగానే వెళతాం. అక్రమాలకు వెళ్ళాం, అన్యాయాలకు వెళ్ళాం, వక్ర మార్గాల్లో వెళ్ళాం, మోసపూరితంగా వెళ్ళాం. ఒకరి దొడ్లో ఏం జరుగుతుందో గోడ దూకి చూడం, తలుపు సందుల నుంచి చూడం. డైరెక్ట్ మాది, మా స్వభావం అది. ప్రజలకు తెలుసు. అందుకే 151 సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. అందుకే చంద్రబాబు నాయుడికి 23 సీట్లు ఇచ్చారు. వాడుకుని వదిలేయటం, ఇలా ఒక్కరి మార్గాల్లో రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెంచిన విద్య. వాళ్ళ అబ్బాయి కూడా అంతే. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇవాళ మీరు ఒకటి గమనించండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, దాని మీద రకరకాలుగా ఉన్నాయి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దానికి దీనికి లింక్ ఏంటి నాకు అర్థం కాదు. ఏదో మాట్లాడతాడు, మా దగ్గర ఈ ఫెగాసెస్ ఉంటే అలా బాబాయిని కాపాడేవాళ్ళు. చీప్ కామెంట్స్ ఎందుకు నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ దూరినా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేయాలనే తాపత్రయం తప్ప మాకేంటంటే కర్మ. వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. తొందరపడితే ఎలాగా వస్తున్నాయి కదా. చాలామంది చెప్పారు కదా, ఇంతకుముందు మా రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు కదా. దానికి సంబంధించి పద్యానికి బాబాయ్ హత్య ఇది పెట్టి ఏదో గందరగోళం చేయాలనేటువంటి ఆలోచన చేయటం తప్ప మరొకటి ఉంది. పెగాసస్ గురించి మాట్లాడుతుంటే ఒక ఆయన అంటాడు, ఆ పెగాసస్ లాంటిది మా దగ్గర ఉంటే మీ బాబాయిని కాపాడేవాళ్ళం అని. ఎందుకు ఈ ఒక్కన మార్గం? ఎందుకు ఈ తొంటని మాట? ఉందా లేదా చెప్పు. అందు మేం కాదు.
మమతా బెనర్జీ మాకేం చుట్టం కాదు, నీకే చుట్టం, నీకే దగ్గర, ఇద్దరు చేతులు పైకెత్తి మోడీని ఓడిస్తామన్నారు. అదేమంటే అక్కడ వ్యూహకర్త ఇక్కడ వ్యూహకర్త ఒకళ్ళే, ఆమె డ్రెస్సు మా డ్రెస్సు ఒకటే. ఏంది ఈ మాటలు? ఇవా? ధైర్యంగా చెప్పు. మేము సూటిగా వచ్చేవాళ్ళం, స్ట్రైట్గా వచ్చేవాళ్ళం, మేము అట్లా చేయలేదని చెప్పు. అది చెప్పరు. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని వాడుకొని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి, వ్యవస్థల్ని మేనేజ్ చేసి, వ్యవస్థల్ని తన ఈ దొడ్లో కట్టేసుకునే కుక్క పిల్లలాగా చేసుకొని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే పద్ధతిలో వెళుతున్నాడు, అదే పద్ధతిలో పోతాడు. ఓకే, వీఆర్ డిమాండింగ్ దట్ విల్ బి డిసైడ్ లేటర్. ఇప్పుడు మేము on record we are demanding the government as well as the state government and central government. చంద్రబాబు నాయుడు గారు ఈ తీరు పట్ల, ఈ పెగాసస్ దాని మీద విచారణ జరపండి అని నేను డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ తెలుగుదేశం కూడా జరపండి అని అనమనండి. ఓకే, మా మీద ఏ విచారణకైనా మేము సిద్ధమని చెప్పమనండి. అది చెప్పుకోకుండా ఆ బాబాయ్ ఇది అది ఏదేదో మాట్లాడతారు ఎందుకు? స్ట్రైట్ కమాన్. పొద్దు నుంచి ఒక 65 మంది వచ్చారు మైకి ముందుకి, ట్విట్టర్లోను లెటర్లోను 65 మంది వచ్చి ఓ భుజాలు ఎగరేసుకుంటున్నారు. దొంగ అందేమో మమతా బెనర్జీ అనగానే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఎక్కడ మా భుజాలు ఎక్కడ మా భుజాలు ఎక్కడ అని చూసుకుంటున్నారు తప్ప ఏమైనా అర్థం ఉందా? మేము అన్నామా? మాకేం పని పాటలేదు, అసెంబ్లీ జరుగుతుంది, ఆ వ్యవహారంలో మేము ఉన్నాం, వాళ్ళు సభ జరగనీయట్లేదు. మమతా బెనర్జీ గారు ఏదో సందర్భంలో శాసనసభలో ఆయన అన్నారు, దానికి మాకేం సంబంధం? వీళ్ళు భుజాలు తడువుకుంటారు పొద్దున్న నుంచి. ఈ భుజాలు తడువుకోవడం చూస్తే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళే దొంగలు, గుమ్మడికాయలు వీళ్ళే దొంగిలించారు. మన మమతా బెనర్జీ గారు చెప్పేది వాస్తవం. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. చర్చించడానికి ఏముంది? అవతల పారిపోతుంటే ఆయనేమో మా ఆవిడ అన్నారని ఆయన పోయాడు. ఈ మిగతా వాళ్ళేమో కొంతమంది సస్పెండ్ అయ్యారు. ఉన్నోళ్ళేమో రోజు వెళ్ళ దగ్గరికి వస్తారు. మళ్ళీ సస్పెండ్ చేయండి, మమ్మల్ని సస్పెండ్ చేయండి అంటారు. సస్పెండ్ చేస్తే పైలిపోతారు. శాసనసభ మా నాయకుడు రాకపోతే మేము ఏదో గొడవ చేసి సస్పెండ్ అయిపోతామని సందేశాన్ని ఇస్తున్నారు తప్ప తెచ్చుకునే మీ నాయకుడిని కూడా అంటే తెచ్చుకోలేరు. ఏమని చెప్తాం? శాసనసభ అంటే విలువ లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. ఇది పరిస్థితి. ఏం చేస్తుంది? కల్తీ సారా మీద లేని కల్తీ సారాన్ని సృష్టిస్తారు వీళ్ళు, లేని చావుని సృష్టిస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు జూముల్లో. ఏంది రాష్ట్ర వ్యాప్తంగా చేసేది? ఎంతమంది ఉన్నారు వీళ్ళకి? వీళ్ళ కెపాసిటీ ఏంటి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో? ఎక్కడ ఏం జరుగుతుంది? ఊరిని టీవీల్లో తప్ప కొన్ని వాళ్ళ ఛానల్స్లో తప్ప ఏముంది నాకు అర్థం కాల. కల్తీ సారా కల్తీ సారా కల్తీ సారా నిన్న చెప్పాను నేను. కల్తీ సారా గురించి ఎంత ఎత్తున, పెద్ద ఎత్తున ఇక్కడ మేము స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ పెట్టి మేము దాని మీద అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నాం. అడపదడప ఎక్కడన్నా ఉంటాయేమో కల్తీ సారాలు అడవి ప్రాంతంలో, ఇక్కడ జంగారెడ్డిగూడెంలో టౌన్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు ప్రచారం. ఎవరో చచ్చిపోతే అవన్నీ కూడా ఈ మణాల కింద లెక్క వేయటం, అసెంబ్లీలో గొడవ చేయటం. దొరికింది కదా అని కుక్కతోక పట్టు గోదావరి ఇద్దామని అది పట్టుకుని అసెంబ్లీ అంతా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ఏ బ్రాండ్లో ఒక బ్రాండ్లు ఉంటాయి, ఏముంది? మద్య నిషేధం ఏం కాదు కదా. ఇంకా బ్రాండ్లు అమ్ముతున్నారు, ప్రభుత్వం అమ్ముతుంది, కొత్త పాలసీ, కొత్త బ్రాండ్లు వస్తాయి. ఏంటి బ్రాండ్లు వస్తే ఏంటి వీళ్ళకి ఇబ్బంది? ఏం చంద్రబాబుకి ఏంటి ఇబ్బంది? తెలుగుదేశానికి ఏంటి ఇబ్బంది? ఎవరు చేస్తున్నారేమో. ఏ ఫ్యాక్టరీలో ఏమిటో దట్ ఈస్ పాలసీ ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్. ఏ బ్రాండ్ వస్తే వీళ్ళకెందుకు? ఆయన కూడా మాట్లాడతాడు. మొన్న ఏదో ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది, ఆ పేర్లు ఉంటే ఆ పేర్లు పట్టుకుని వ్యంగ్యంగా మాట్లాడితే ఏం లాభం? ఏమండి నేను ఒక మాట చూద్దాం, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను, బీరు ఇవన్నీ ఏమన్నా ఎనర్జీ డ్రింక్సా? వాళ్ళు చెప్పినట్టు హానికరమైన డ్రింక్సే కదా. దీనిలో ఇంకా ఇదేంటండి, ఇది బాగా చీప్గా ఉంది, ఇది ఇంకా హానికరంగా ఉంది. మొత్తం హానికరమే. తాగమానర్రా బాబు అని చెప్తున్నాం. మేము తాగుతాం తాగనండి. మనం ఏం చేస్తాం? వాళ్ళ ఆరోగ్యాలు పోతాయి. ఇవాళ చచ్చిపోతే 10 సంవత్సరాలు చచ్చిపోతారు రోజు తాగేవాడు లివర్లు పోయి. ఎంతమందిని చూస్తున్నాం మనం? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎంతమంది మా దగ్గరికి వస్తున్నారు? తాగమాకంటారా బాబు అంటున్నాం. మంచి మందు ఏముందంటే మంచి మందు ఇస్తారా? ఎక్కడ ఉంటుంది మంచి మందు? నాకు చెప్పండి. మంచి మందు అంటే టాప్ బ్రాండ్ తాగాలి. ఇంకా వాళ్ళు తాగే పరిస్థితి ఉండదు.
అంటే టాప్ బ్రాండ్ సప్లై చేయమంటారు వీళ్ళు, మాకు అర్థం కాలేదు. సో ఏదో పిచ్చి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో పార్టీ ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం, ఒక నియంత్రణ పద్ధతుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని తగ్గించాలని, వాడకాన్ని తగ్గించాలని మేము చేస్తున్నాం. ఆదాయం పెరిగింది, ఆదాయం వాడకు తగ్గింది. వాడుకు తగ్గించడం కోసం రేట్లు పెంచితే దాని రేట్లు డ్యామ్ డూమ్ రేట్లు ఎంత పెంచారు, అన్యాయం అక్రమం, పేదవాడు తాగేదంటే రేట్లు తగ్గించారు. మళ్ళా